సభాయ నమః. ప్రపంచానికే ప్రాచీన భాష ఏదైనా ఉంది అంటే దాన్ని సంస్కృతం అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. సంస్కృతము సకల భాషలకు జనని వంటిది అంటారు. భాషా శాస్త్రం కనుక చూసినట్టయితే ఫైలాలజీ, సంస్కృత భాష నుండే ప్రపంచంలో ఉండేటువంటి జర్మన్, లాటిన్, గోతిక్ ఇవన్నీ కూడా సంక్రమించినవి. సంస్కృత భాష కనుక వచ్చినట్లయితే ప్రపంచంలో మిగతా భాషలు నేర్చుకోవడం చాలా సులభం. అందుకని మీరు చూడండి, సంస్కృత పండితులు సాధారణంగా ఒక తెలుగు, ఒక తమిళము ఉండేటువంటి ఉభయ భాషా ప్రవీణులుగా ఉంటారు. తమిళియన్స్ అంటారు ఉభయ వేదాంతాచార్య అంటారు. అంటే వాళ్ళకి 2 భాషలు లేదా 3 భాషల మీద పట్టు ఉంటుంది. అటువంటి సంస్కృత భాష ఎంత శ్రేష్టమైనదంటే దాన్ని మనం దేవ భాష అంటే దేవతలు మాట్లాడే భాష కాదు. చాలామంది తెలియని రహస్యం ఏంటంటే దేవ భాష అంటే దేవతలు మాట్లాడతారు. దేవతలు అంటే ఎవరు? మనుషులు ఎవరైతే ఇతరులకు హాని చేయకుండా ఉంటారో వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం కదా. మనం ఎవరికైనా చిన్న సాయం చేస్తే వాళ్ళు ఏమంటారు? అయ్యా మీరు దేవుళ్ళ సహాయం చేశారండి సమయానికి అంటే మనం నిజంగా దేవుళ్ళమా? కనుక దేవ భాష అంటే స్వచ్ఛమైన మనస్సుతో మంచిగా మాట్లాడబడినటువంటి భాష, సంస్కరించబడినటువంటి భాష. ప్యూరిఫైడ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సంస్కృత్. అటువంటి సంస్కృత భాష తరువాత గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి భాష ఏదైనా ఉందంటే అది తెలుగు భాషే, ఆంధ్ర భాష. సంస్కృత భాషలో వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతాన్ని కవిత్రయము అంటే నన్నయ్య, తిక్కన, ఎర్ర, పెరగడ అనేవాళ్ళు ఆంధ్ర భాషలోకి అనువదించి అంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. కనుక ఆంధ్ర భాష యొక్క గొప్పతనము ఇంత అంతని చెప్పడం లేదు. దీని మూలాలు కూడా చాలా ప్రాచీనమైనటువంటిదే అని ఈ మధ్య మన భారతదేశ ప్రభుత్వం కూడా అంగీకరించింది. అంటే ఆంధ్ర భాషకు ఉన్నటువంటి ప్రాచీనత్వాన్ని మనం చూసినట్లయితే ఒక తెలుగువాడిగా మనం గర్వపడవచ్చు. మన తెలుగువాడుగా గర్వపడడానికి మూల స్తంభాలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మొట్టమొదట ఎలా అయితే సంస్కృతంలో చిటికిన వీళ్ళు కాళిదాసుకు పోతుందో అలా తెలుగులో కవిత్రయానికి వెళతాయి. ఒక్కడి కాసుని కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవ మన తెలుగు భాషను ఉన్నత స్థానానికి చేర్చింది. అటువంటి వారిలో మనం మొట్టమొదటి చెప్పుకోదగినట్టు వ్యక్తి ఎవరు అంటే కవి బ్రహ్మ తిక్కన. ఎందుకు తిక్కన గురించి ఉన్నాడు? ఈరోజు తీసుకున్న అంశం కూడా తిక్కన గురించే. కవి బ్రహ్మ తిక్కన ఎందుకు అలా ప్రశస్తి అంటే ఈయన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో అనువదించేటప్పుడు చాలా జాగ్రత్తగా పండిత పామర జనాలు కూడా అర్థమయ్యే విధంగా మరి ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకొని వర్ణించగలిగాడు. కొంతమంది అంటూ ఉంటారు తిక్కన కవిత్వం కొంచెం ప్రౌఢంగా ఉంటుంది అని, నన్నయ్యది మధ్యంగా, ఎర్రనది సరళంగా ఉంటుందని. కానీ తిక్కన ప్రౌఢమైనటువంటి కావ్యరచన చేసినప్పటికీ అర్ధ గుంఫనము అంటారు, అర్ధ గాంభీర్యము మనకి ఆ పదాల్లో కనిపిస్తుంది. ఆ పదముల యొక్క గుబాళింపును ఆఘ్రాణిస్తే కానీ తిక్కన సోమయాజి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేము. వ్యాస భగవానుడు సంస్కృత మహాభారతంలో ఏదైతే చక్కగా వివరించి చెప్పాడో ఆ విశేషాలన్నిటినీ తూచా తప్పకుండా అలాగే అనువదించి అక్కడక్కడ తనదైన ప్రత్యేక శైలిని కూడా పొందుపరిచినటువంటి మహనీయుడు తిక్కన అమాత్యుడు అంటారు. అందుకని మన మూలాలు మనం తెలుసుకోవాలి. ఆంధ్రుడిగా మనం గర్వపడాలి. ఆంధ్రుడిగా మనం మన పిల్లలకి కూడా
తిక్కన, నన్నయ్య, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు ఇలాంటి కవుల గురించి మనం అప్పుడప్పుడు తెలియజేయాలి. మన తరం నేర్చుకున్నాం, ఈ తరం కానీ రానున్న తరం కానీ నేర్చుకోవాలంటే మనం వాళ్ళకి నేర్పాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందు కవిబ్రహ్మ తిక్కన అనే అంశాన్ని తీసుకొని ఆ అంశం ద్వారా తిక్కనామాత్యుని యొక్క పండిత ప్రకాండతను మీకు తెలియజేస్తే, ఆంధ్ర భాషలో పదాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తిక్కనే గొప్పగా చెప్పుకోవచ్చు. క్రికెట్లో ధోని బాల్తో ఆడుకుంటాడు, 6లు 4లు. అలాగే తిక్కన పదాల యొక్క సమూహంతో చక్కటి ప్రాసలు, యతులు ఛందోబద్ధంగా ఆడుకొని వాడుకున్నటువంటి గొప్ప మహనీయుడు. అది ఎలాగో అక్కడక్కడ మీకు తెలియజేస్తాను, చూద్దామా మరి. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆంధ్ర మహాభారతానికి ప్రధాన భూమికను పోషించిన మహనీయులు ముగ్గురు. వారే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ఆ ముగ్గురిలో సాహిత్య రంగానికి అదియూ ప్రత్యేకించి ఆంధ్ర సాహిత్యానికి ఎనలేని చేసిన వారిలో మొట్టమొదటి స్థానం తిక్కన మహాకవికే ఉంటుంది. అటువంటి తిక్కనామాత్యునికి 3 ప్రసిద్ధ నామాలు ఉన్నాయి, అంటే పేర్లు. ఉభయ కవిమిత్రుడు, సోమయాజి, కవిబ్రహ్మ, 3 బిరుదులు. అతడు గంటము పట్టిన దాది ఉభయ కవిమిత్రుడుగానే ప్రఖ్యాతి చెందాడు. అనగా ఇతరులకు మార్గదర్శకుడు అయ్యాడన్నమాట. ఆ పిదప యజ్ఞాన్ని చేసిన వాడు కనుక ఆయన తిక్కన సోమయాజి. ఇక కవిబ్రహ్మ గుర్తు నామము తానే ఎరుగని మహాకవి. అటువంటి తిక్కన మహాకవి యొక్క ప్రాశస్త్యము ఎంత గొప్పదో చెప్పడం అంత శ్రేయస్కరం. తిక్కన సోమయాజి కాకముందే ఆయన నాటి నుండి వెలువడ్డ అంతేవాసి, అభినవ దండి, కేతన తన దశకుమార చరిత్రలో ఉభయ కవిమిత్రనామము త్రిభువనముల నెగడిగన్న కదా. మరలా చూడండి, ఉభయ కవి మిత్రనామము త్రిభువనముల నెగడినదా అని స్పష్టపరిచాడు. మరి తిక్కనామాత్యునికి సమకాలికుడు, సమతాకాంక్షి, పరోక్ష శిష్యుడు మరియు కవితాసనాథుడు నాచన్న సోమనాథుడను తిక్కన సోమయాజి అనియు, శ్రీమద్ ఉభయ కవిమిత్రుడైన తన యొక్క ఉత్తర హరివంశమునందు వచించనే కానీ తిక్కనకు కవిబ్రహ్మ బిరుదము తలసూపనీయలేదు. అయితే 100 ఏండ్లకు పిదప ఎర్రాప్రగడ తిత్తనను కవిబ్రహ్మ అని ప్రస్తుతించను. కావున కవిబ్రహ్మ అనేది ప్రసిద్ధ నామం తొలిసారిగా వెలువడ్డది అప్పుడే. అందుకే అంటారు, తన కావించిన సృష్టి తకరుల చేతంగాదునానే ముఖంబున దాపల్కిన పల్కులు ఆగమములై పుల్పొందునావాణి నత్తను నీ తండొకరుండ నా జనుమహత్వాపిన్ కవిబ్రహ్మణ వినుతింతున్ కవి తిక్కయాజ్వను. ఈ పద్యమునందు 4 నాన్ అనే పదాలు ఉన్నాయి. మొదటి 3 నాన్లు ఉత్ప్రేక్షకవాచములై కవిబ్రహ్మను గురించి చెప్పేవి. అది ఉత్ప్రేక్ష వాచకమే. 4వ నాన్ కూడా ఉత్ప్రేక్ష వాచకమే. అప్పటికే అది యొక్క బిరుదమై ఉన్నచో నానెందులకు? అప్పటి నుంచి ఆ ఉత్ప్రేక్ష స్వభావకే బిరుదమైనది. సార్థకములైన బిరుదములు ఆంధ్రావళి మోదం, అక్కడ కూడా చక్కటి సాహిత్యం చూడండి. ఆంధ్రావళి మోదమం బొరసిన జాలు నా కృతి కృతార్థమన్నారు తిక్కన కవి. ఆ ఆంధ్రావళి మోదమే ఆయనను కవి బ్రహ్మగా నిరూపించినది. నిజము నిలకడ మీద తెలిసినది. ప్రసంగవశముననే గాక తిక్కన గారి బ్రహ్మత్వ నిరూపణకై ఈ పద్యమునందలి వాణినత్తను నీ తండొరుకొండరణాన్ అన్న వాక్య భాగమునకు ప్రతిపదార్థం వివరించి సమన్వయింపవలసి ఉన్నది. ఇందు నత్తను సమన్వయ క్లిష్టమని కొందరు అభిప్రాయం. చిక్కు విడదేలేక కొందరు తాళపత్రమూలాక్షరములు తుడిచి ఆ స్థానమున అధికారము లేని తమ తమ కొలదుల పదములుండుట శోచనీయం. కవిత్రయ పదములు యథాతథ సేవ్యములు.
ఆ పదప్రయోగాలచే కళంకితము చేయుట మహాపాపం. వేదమున స్వరము తప్పినను, పంచమ వేదమున పదము తప్పినను తజ్ఞులు సహింపరు కదా. ఉన్నదే ఉపయోగించిన కొలది అన్వయించుకుని మిన్నకుండవలే మన పదము వాడుటకు మనము తిక్కనలా లేక ఎర్రనలమా? నత్తు అంటే తడబడుచు మాట్లాడుట. నత్తి తడబడుచు మాట్లాడు ఒక వ్యాధి విశేషము. నత్తివాడు, నత్తిగలవాడు ఆక్షేపకుడు. వాణినే నత్తు అని త్రోసిపుచ్చి సరిదిద్దగల అపరబ్రహ్మ తిక్కన. వాణిని నత్తి మాట నా వాక్యే పంచవేదరుక్కు సుమా అని కవిబ్రహ్మ సరస్వతిని ఉల్లాసమాడునట. నత్తనన్నను 3 అక్షరములలో ఎర్రని ఎంతటి అతిశయోక్తి గుప్పలించాడు. ఆయనకు ఉభయ కవిమిత్రుడన్నదే త్రిభువనములనడిగిన బిరుదము. ఆయన మూర్తి వైభవం చూడండి. నేతి మార్గాన్వేషణములు అనుమాన ప్రమాణములు, దేశకాల రాజ శాసనాధారములు, చరిత్రకుల యొక్క చెరలాటలు, రసపిపాసువులకు అవి ఆలస్యావరోధములు, అనవసర కాలక్షేపములను, మరి తత్వ వివక్షలను, శాస్త్ర సూత్ర సమన్వయములను, అనువాదానుసారముకార విచిక్లును, పండితైక సమ్మోదములు, మరేవి సముచితములు సమంజసములు, ఏవి ప్రత్యక్ష ప్రమాణములు, సృష్టికి సందర్శన కందడిత హృదయ స్పందనమును, ప్రతి సృష్టికి అనస్యూతరస ప్రసార వైవశ్యమును ప్రత్యక్ష ప్రమాణములు, అవే సముచితములు సమంజసములు. సృష్టికర్త చతుర్వేద చతుర్ముఖుడుచో ప్రతిసృజనా వినోది శబ్దార్థరసధ్వనిముఖుడు కావలే, అతడే తిక్కన సోమయాజి. కవిబ్రహ్మ చేయి చాచని మన్మసిద్ధి తిక్కనామాత్యుడు రాజప్రదాత అయ్యను. ఏ నిన్ను మామయ నిమేదు ఈనికి తగ నిమ్ము భారతీ కన్యక అని చేయి చాచిన మన్మసిద్ధి ప్రభువునకు తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణ కృతి ప్రదాత అయ్యను. అంతేనా? కృతిపతిత్వమర్దించి వచ్చితి తిక్క శర్మ అని సన్నిధి చేసిన సర్వేశ్వరునకు కవిబ్రహ్మ ఆంధ్ర మహాభారత ఇతిహాస కృతి ప్రదాత అయ్యను. ప్రభువు మొదలు పరమేశ్వర పర్యంతం తిక్క యజ్వను కృతి ప్రధానముడుగా బాల్వడిన వారే. ఆ మహామంత్రికెంత రాజసము! విద్వత్సం స్తవనీయ భవ్య కవితావేశుండు, విజ్ఞాన సంపద్విభ్యాతుడు, సంయమి ప్రకర సంభావ్యాభావుండు. అంటే కృష్ణద్వైపాయుడు కవిబ్రహ్మకు తండ్రి లాంటివాడు. ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణము గల్గి, అష్టాదశ పర్వ నిర్వహణ సంవృతమైన. భారతమునందాది తొడంగి 3 పర్వములు ఆంధ్రీకరించిన నన్నయ్య తిక్కన సోమయాజికి అన్నయ్య. ఇట్టి అన్నయ్య నన్నయ్యను అక్షర రూపమున తిక్కన సోమయాజి 2 దశాబ్దములు అంటే 2 శతాబ్దములు చూడగలిగాడు. ఇంకొక శతాబ్దమును పుట్టనున్న తమ్ముని ఎర్రన్నను తానెట్లెరగగలడు? ఈ 3 మూర్తులలో తిక్కన సోమయాజి కాలము క్రమమున అద్వితుడయ్యును కవితా సృష్టిలో అద్భుతుడైనాడు. నాడు నేడు ఆంధ్ర భారతము చాటి చెబుతున్నది. నన్నయ్యకు కవితా శిష్యులు ఉన్నారో లేరో కానీ కవిబ్రహ్మ మాత్రం శిష్యులను సృజించినట. లబ్ధ ప్రతిష్ఠుడు గురుపదాంకిత నిజకావ్య విశ్రబ్ద కీర్తిగరిష్ఠుడునైనా అభినవ దండియగు కేతన కవిబ్రహ్మ శిష్యకోటిల్లో పరాంకోటినందుకొన్నటి కవీశ్వరుడయ్యనుగా తిక్కనామాత్యుడు ఎంతటి ఆత్మవిశ్వాస బంధురుడో కావ్యోగము యొక్క అవతారికలో ఆయన తెలియజేశాడు. ఏను భయ కావ్య ప్రౌఢి బాటించు శిల్పమున్నంబారగుడన్ కళావిదుడు నాపస్తంభ సూత్రుండ గౌతమ గోత్రుండ మహేశ్వరాంఘ్రి కమల ధ్యానైకశీలుండ నన్నమకుంగొమ్మన మంత్రికిన్ సుతుడు దాక్కాం కుండనమ్మాన్యుడన్ సమాన్యుడన్ అనియు అంతరు తాగాడా. జాత్యముగామి నొప్పయున సంస్కృతమయ్యడజొన్పవాక్య సాంగత్యము సేయుచో నైన గద్యము తోడిగా చెప్పి బెట్ట దౌర్గత్యము దోపభ్రాసము ప్రకారము వేరగునక్షరంబులన్ శృత్యను రూపముంచునిడ సూరులకివ్విదంపు నింపదే.
ఆహా, తరువాత అప్పకవీమార్తులు ఒప్పని చెప్పని వలిప్రాసములెన్ని పరిహరించి ఎంత నిగ్రహించి తిక్కన కవిబ్రహ్మైనాడో తజ్ఞులకే. అంటే తజ్ఞులంటే ఎవరు? తత్వం తెలిసిన వారు, తత్వజ్ఞులకే ఎరుక. తెలియని వారికి పై పద్యములు అర్థములు ఆయా నియమ శపథములు నిర్వోచంత రామాయణమునందే కాదు, ఉత్తరోత్తరమున హరివంశమునందు అలాగే మహాంధ్ర భారత 15 పర్వలమందు నిరూపితములై సార్థకములైనవి. జిజ్ఞాసుల కవి విజ్ఞాన కోశములు, ప్రజ్ఞాన వాసములు. ఆయన కవితా సృష్టి చూడండి. పురాణములు నీతి సూత్రములు, ఇతిహాసములు కథనమాత్రములు, ప్రబంధములు రసపాత్రములు, నాటకములు పాత్రచిత్రములు. ఆ ఈ చతుర్ముఖోజ్వల రూపరేఖా సౌందర్య సారోభ్యములాహరించిన అమరశిల్పి, ధర్మాద్వైత భావనానల్ప కల్పనలతో విహరించిన చిదానంద శిల్పి కవిబ్రహ్మ. కవిబ్రహ్మ శబ్ద సృష్టి చూడండి ఎలా ఉంటుందో. అణ్వాది బ్రహ్మ సృష్టికి మిక్కిలి రమ్యతరమై రసమయమై అక్షరమై అనుపాదికమై శాశ్వతానందమయ విశ్వవిహార నిర్వృతి నందీయ కంకణము కట్టుకున్నది కదా. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆయా ప్రయోగములకు కవిబ్రహ్మ ప్రతి అక్షరము ప్రమాణమే. ఒక్కొక్క శబ్దము మొదలుగా సమగ్ర కార్యనిర్వహణమున ఫలశ్రుతి వరకును, అవతారిక మొదలు ఆశ్వాసాంత గద్యముల వరకును తిక్కనామాత్య కవితా శిల్పమెట్టిరోయని రసిక శిఖామణియే పసిగట్టగలదు. తిక్కన సోమయాజి కవితాలహరిలోని పోకెడలు, ఎత్తుగడలు, పదప్రయోగములో అర్థస్ఫూర్తిలో ఒదుగుమదుగులే గుర్తింపనలవి కానివి. ఆయన యొక్క కవితా శిల్పమునకు మరియు తిక్కన పలుకుబడికి మేలి గుర్తులు పదమశిల్పము, వాక్య నిర్మాణము, భావనా పటిమ, పాత్ర సాక్షాత్కారము, రూప సౌందర్యము, ప్రకృతి తాదాత్మ్యము, మానవ ప్రకృతి పరిశీలనము, సన్నివేశ సంఘటనం, అంగాంగి భావ ప్రమాణ నిరూపణం, కథానుసంధానము, శబ్దధ్వని అర్థధ్వని ఇత్యాదిగా విశ్వరూప ప్రదర్శన సౌభాగ్యమంతయు తరంగ పరంపరలతో దురంగతించి శాబ్ద జ్యోతిరుద్యోతిత ప్రభలతో తిక్కనా కవితా జగత్తు సాక్షాత్కరిస్తుంది. కవిబ్రహ్మ పద్య కళ ఎలా ఉంటుందో తెలుసా? తిక్కన పద్యములలోని ఉక్తి వైశిష్ట్యము, యుక్తి వైభవము, వాక్య నిర్మాణము, భావగాంభీర్యము ఎవ్వరికీ అబ్బునది కాదు, ఎల్లరకు అందునది కాదు. వీరరసపోషణమున సకల కవులను సమాస భూయిష్ట సంస్కృత భాష వాడుటలేదు. కొంతమంది వాడుతుంటారు. అయితే 1-2 అక్షరములను అదిమిన పదములను కుదిలించి విదిలించి అదలించిన తెలుగు పోకడలతో వీరరసము ఇనుమడించి సాధింపగల ఘటన సమర్థుడు ఎవరైనా ఉన్నాడంటే అవి కవి బ్రహ్మయే. అట్లే యుద్ధ పంచకరస ప్రపంచమున ఇతని కంటపడి వెలిగ్రక్కిన నిప్పుకలు ఆగ్నేయాస్త్ర ప్రమాణములు. తిక్కన పద్యములలోని తెలుగు పదములు విరుపు మలపులు, పలుకుబడుల తగులు బిగువులు ఎల్లరకును సడలింప నలవి కానివి. కొలికి పూసలెరిగి విస్తరింపగలిగిన వారికి భావవల్లురు స్వయం ప్రకాశవంతులవుతారు కదా. అల్లతి ఎల్లతి పలుకు కళ్ళికల్ అనల్పార్థ స్ఫూర్తి సరే సరి. అలవడిన చదువరికే ఆ గంభీర శబ్దాంతరాంతర భావప్రసారము కొంచెం ఆలోచనామృత సారమై ఆస్వాదయోగ్యమగును. అందువలనే ముఖే ముఖే సరస్వతి అన్నట్లు ఎందరు విమర్శకులు ఎంతెంత చెప్పినను కొంత మిగిలియేయుండును. అక్కడక్కడ ఆయా అర్ధ వైవిధ్యములు అంగీకృతములు కాక తప్పవు. ఇంత ఏల సామాన్యులకు పద్యము చక్షురక్షర సంయోగము కావచ్చును, కానీ తక్షణ ఉచ్చారణ సాధ్యము కానేరదు. అర్థము తత్సమన్వయము మనశ్చక్ష చరోగరములైన తరువాతనే ఎవరికైనా తొలిసారి పెదవి విప్పి ఆయన పద్యమును వినిపింపగలుగుదురు. కావుననే కాబోలు భారతము చదవగలిగిన వాడే పండితుడని, భాగవతమున అర్థము చెప్పగలిగిన వాడే పండితుడని అనుభోజ్ఞులు అంటుంటారు. అంటే భారతాన్ని చదవడం ఎంత కష్టమో భాగవతం చదవడం సులభమైన, అర్థం చెప్పడం అంత కష్టం. రెండు చేయగలిగిన వాడు మహాపండితుడి కింద లెక్క. ఇది కవిత్రయంలో తిక్కన పర్వం ఉద్దేశించి అన్నమాట. ముందే చెప్పాను కదా, తిక్కన యొక్క కవితా శైలి ప్రౌఢంగా ఉంటుంది కనుక 100% రాసిన ఆయన కనుక ఈయన కవిత్వం అంత ప్రతిభా పాఠవాలతో కూడుకుంది. తిక్కన పద్యం ఒకటి సుగమము అనిపించును, ఇంకోటి తెలిసియో తెలియదని అనిపించును, మరొకటి దిగిన గొలది అడుగడుగున అగాధమగుచుండును.
వేరొకటి పదము తెలుసుకునే లోపు లోతు తలమున కలగును. అట్టి పద్యములో ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. ఆ దుర్యోధుడునంత మాత్రమున జేయంజాలడో కాని పెంపేదం క్రూరత్వ కోర్వరాదు సిరినా కేలందునే గ్రాసవా సోదైన్యంబులు వచ్చునా ఎరయుని చుట్టాలకుంగావునన్ మోదం బందుట గల్గు కౌరవులునే ముంబంది శ్రీనందినన్. పాండవులు అరణ్యజ్ఞాతవాసమైన సక్రముగా నిర్వర్చిన ద్రౌపదితో ఉపప్లావ్యమునకు చేరుకునేది. ధృతరాష్ట్ర తరపున వచ్చిన సంజయునితో ధర్మరాజుడు కనీసం 5 ఊళ్ళు ఇచ్చిన కౌరవ పాండవులు పొంది పొసగి ఉండవచ్చునని తెలిపాడు. తదనంతరం ధర్మజుడు కౌరవ సభకు కృష్ణుచే రాయభారము పంపుచూ ఇట్లన్నాడు. ఇచ్చటి బంధులు నీవును నచ్చెరువడి వినుచునుండ 5 ఊళ్లను మాకిచ్చున జాలునంటిని పొచ్చముగదింత పట్టు పూర్ణము సుమ్మి. నిన్న సంజయునితో నేనేమంటినో ఆ మాట నా మీదనే నిలబడుదును. 5 ఊళ్ళు ఇచ్చిన చాలునని ఏ కౌరవ సభలో చాటు చెప్పమని ధర్మజుడు అన్నాడు. ఆ 5 ఊళ్ళు కూడా వదులుకొని పొంది పొసగి ఉండరాదా ధర్మజ అని సంజయుని వలె శ్రీకృష్ణుడు చలోక్తి అని అనవచ్చును కదా. దానికి సమాధానమే పద్యంలో నిక్షిప్తమై ఉన్నది. ఆ దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇచ్చి సంధికి కూడా ఒప్పుకొననిచో పెంపు నశింపజేయు క్రూరక్రియకు అనగా యుద్ధమునకు మనసొప్పుదాయే. యుద్ధమెందులకందువా సిరి కోసము, సిరి ఎందులకందువా నా ఆరైకలోనున్న చుట్టాలకు అన్న వస్త్రాలు తీర్చుటకే, అందులకై శ్రీనందుట విధి అనగా నేను కోరినట్లు 5 ఊళ్ళనైనా పొంది తీరవలే. అది తటస్థించినచో వారును మేమును పొంది పొసగి ఉండవచ్చును, అంతటితో ఎట్టు తృప్తిపడదును అని ఆ పద్యం యొక్క భావం. మేము ధర్మవిహితమైన రాజ్యభాగస్వామ్యమును అనగా అర్ధరాజ్యం కోరక 5 ఊళ్ళు ఇచ్చినను చాలని అడుగుచున్నాము. ఆ 5 ఊళ్ళు ఏదందువా లోగడ సంజయునితో పేర్కొని చెప్పినవే కుశస్థలంబు, వృకస్థలంబు, వాసంతి, వారణావతంబు. మరి ఎందేనియు ఒకటిచ్చినా అది 5వది సర్వశాంతి ఎగనుంటిని. అది కూడా కుదరని పక్షమున యుద్ధము తప్పదు అని పాండవాగ్రజుడైన ధర్మరాజు సూత్రప్రాయముగా పలికినాడు. ఇక నశింపగల పెంపు ఎట్టిదో తెలుసుకుందాం. పెంపు అంటే వంశప్రతిష్ఠ. తమ తాత భీష్ముడు ఎన్నడేని పుట్టవచ్చును కొన్న తమ్మునకు సర్వరాజ్యస్వామ్యము కలిగించుటకై తన భాగస్వామ్యం వదులుకున్నాడే. అంతేకాదు తాను వదులుకున్నను తర్వాతి తరములో తన కొడుకులు దాశరాజ దౌహిత్ర భాగస్వామ్యకు అడ్డుదగులుదురేమో అని తాను నిత్య బ్రహ్మచర్య వ్రతబద్ధ కంకణుడై ఆంబికేయ సింహాసనముకు దాస్యము చేయుచున్నాడే. భ్రాతృభాగస్వామ్య త్యాగమునకు పేరుగాంచిన ఈ కురువంశం నేడు భాగస్వామ్యములకై చేయు పాండవ కౌరవ రక్త తర్పణము చే కళంకితముకుడు కదా అని ధర్మరాజు బాధపడ్డాడట. మరి పాత్రీకరణ నాటకీయత ఎలా ఉంటుంది? ఇక్కడ నిర్వచనోత్తర రామాయణం చూస్తే తెలుస్తుంది. నిర్వచనోత్తర రామాయణం సీతా పరిత్యాగ సన్నివేశంలో మనము సామాజికులము ఆభిజాత్య గుణసల స్థితి సముచితములగు భూమికాంగరేఖ ముఖావయవలేపనాదులతో గంగా తీర తపో వనోపాంత రంగస్థలమున సూత్రధారి తిక్కన కన్మింపజేసిన విధానం ఎలా ఉంటుందో చూద్దామా? చూడండి ఇలా. ఒక నారీ తిలకమ్ము కాననములోనుద్దామ శోకార్తయై వికలాలోకనమశ్రుధారలను పృథ్వీరేణులిప్తాంగమున్ ప్రకటాక్రందనమున్ వికీర్ణకబరీ భారమ్ము వక్త్రాబ్జశోషక నిశ్వాసగమ్మోష్మమున్ గల అవస్థం వందగా నయ్యడన్. ఈమె సీత పిడుగు వ్రేసిన ఎట్లే ఆయన రామాజ్ఞ విని మూర్చపోయి ఓ కొంత ఒత్తిడికి తెప్పరలిన సీత ఈమె. అంతకుముందు ఆజ్ఞ వినగానే జరిగినవని చూద్దామని తిక్కనామాత్యుడు తనదైన శైలిలో ఇలా చెప్పాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. తాలిమి కొలదిలో బోవనిగ్వాలాయ పుదుగులు ఉండ్రెవయ్యగదిరినం కీలెడపిన జంత్రముక్రియ నేల పయింబడియమేదిని తనయవేసన్ పడిమూర్చిల్లి మగుడనొకవడి కిందలి వంది బాష్పవారి గమగవం గడలు కొనుచుండ వాతెరదడుపుచు వెల్లనగుచు దుల్లడ పడుచున్. ఇంతవరకు నటీనటుల కౌశల్యము నుంగుగాక సాధ్యమగునుగాక.
ఇంకొక పద్యం చూద్దామా. సంధియమువడ విచారంబునకు జొరమారు పలుక నాండు మల్కిసేయ వెరవుగాక పిడుగు వేసి ఎట్లైన మాటకీయ కొనుచుబోటి పలుకుచూ. అయి అవాంతర మనశ్చాంచల్యమును మన భావ సంఘర్షణము తటీ వ్యవహార ముఖముల కూడా వీలగునా, లేనిచో మనము ఆ భావము కనుగతో కందుమా, మన అంతర్వాణిని మేల్కొల్పి విందుమా. తిక్కన ఇంతకుముందు సవదరించిన బహిశ్చిత్రరంగ ప్రదర్శన వంటిదే ఈ మనోభావ నివేదనము. ఏమి చిత్రమిది! అక్షరమైన నాటకరంగమును మన మనోరంగమున తీర్చి పాత్ర అవస్థా చిత్రణముతో దౌదూయమాన భావానుగుడ చేష్టాదృశ్య చిత్రమును అనుసంధించి విలీన భావమొక్కటే సార్వజనీన భావము చేసి మనలను కరుణ రస తరంగిత గంగలో త్రోసి వదిలినాడు తిక్కనామాత్యుడు. అటు సీతాదేవిని అడవియందు వదిలిపోవు లక్ష్మణుని స్థితి చూద్దామా. చనియరదయొక్కి ఎల్ల చనియరదముక్కి ఎల్లన్న పోవుచు నిలిచి నిలిచి లక్ష్మణుడయ్యంగన బొరి బొరి మరలి కనుగొను చుండగ గోమలియును గొందల పడుచు. ఏ విధంగా ఆందోళిత మానసిక భావ పరంపరలలో నూగాడుచున్నదో చూద్దామా. ఆ రంగము విజన ప్రదేశము, అంటే జనసంచారం లేనిది. అక్కడ ఏమైనా వినేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అది అరణ్యరోదనము. క్రూర మృగ సంకుల భీకరమైన అడవిలో కోయని పిలువబోయని పిలుకువారు లేరే అని కోశిల్లైన సీతామహాస్వార్థి లేదు. ఇత పూర్వమున వనవాస గమనము శ్రీరామచంద్ర సహధర్మ నిర్వహణ గౌరవం పొందినది. భర్త చెంతలేని ఇల్లానికి గౌరవం ఎక్కడిది? ఇప్పుడు ఒంటరి దానవై ఎలా వచ్చితివమ్మా అని అడిగిన వారికి సమాధానం ఎలా చెప్పగలను? భర్త వల్లని నా దురవస్థ ఎవరితో చెప్పుకొని దుఃఖోపశమనం గావించుకుందును? భర్త వల్లని కారణమడిగిన వారికి తప్పెవరిదని చెప్పుదును? ఇత్యాది మానవాతీత సహజ మనోభావాలు తీగసాగినట్లుగా పొటమరించివే కానీ ముందుగతి ఏమన్న భావం ఒక్కటేనా తోచినదా మహాసాధ్వికి? కథన మాత్రమున వక్ష్యారం అందించి ముందరకు సాగు లక్షణము తిక్కన గారికి అసంతృప్తికరం. అంతేకాదు నిష్కళంకయకు సీతలోక పావాద కళంకిత అయినప్పుడు కూడా ఆగ్రహావేశం ఆమెలో తలసూపనీయలేదే. నిందా మూలము గాని నిందా ఫలము గాని గ్రహించి సత్యధర్మ విచికిత్స సాగింపలేదే ఆమె. అగుగాక ఇట్లు చేసేదా జగతీపతి పసుపు చేసి చను నీవును అన్నది అదం గాంభీర్యం. జనపతికి నింక నేనేమని చెప్పిననేమి అగును నది కడచనే అన్నది. నిన్నటి వరకేనే ఎప్పుడ తాను వినుటైక నాగర్హతయే విధి అని దాని వాచ్యార్థం. నాకు నెరుగ చెప్పి పొమ్మనుటకుందగనే అన్నది. ముఖాముఖిని నా శిక్ష నేను వినుటకైనా నోచుకోలేదా? విని కొంత మనసు సమాధానపరుచుకొని వెడలెడిదాననే. కానిమ్ము నాకు చెప్పిన కానియ కాదదిపు పసుపు పనుపు కడ తీర్పగానే బూనిన పని ఇది. మరొకసారి చూడండి. కానిమ్ము నాకు చెప్పిన కానియ కాదదిపు పనుపు కడ తీర్పగానే బూనిన పని ఇది అన్నది. అంటే చెప్పినను చెప్పకున్నను తన నింద మాపు బాధ్యత నాది కాదా? నేనే పూనుకొని వత్తునే. అతని పంపొనర్చుటయు కాదే ధర్మము నాతికరయ్యా. అక్షర రూప పాండవ సందేశములకు సహదేవ వాక్కు తలకట్టు. ద్రౌపది వాక్కు ఉచ్చైశ్వరము. శక్తి స్వరూపిణి యాజ్ఞసేని. కవిబ్రహ్మ ద్రౌపది పాత్రీకరణ సాక్షాత్కృత రాజకార్య వ్యవహార వివేక వ్యవహారోపసంహార ప్రకారము కృష్ణావతార దుష్ట సంహార శిష్ట రక్షణ మూలకందమని నిరూపించినది. కించిత్ కాలోదంచ ద్రౌపది పాత్ర చిత్రణమింత్ర ప్రభావవంతమై దృశ్యరూప శ్రవ్యమో శ్రవ్యరూప దృశ్యమో కనిపెట్టలేక చదివేడి వారి యొక్క హృదయాంతరాళములలో ఈ కావ్యము అనగా తిక్కన రచనా పద్ధతి లేదా శైలి అన్ని విధాల ఆనందింపజేయనటువంటిది కదా. ఆంధ్ర మహాభారత కురుక్షేత్ర సంగ్రామ రంగమునకు శ్రీకారము చుట్టినది ఈ ద్రౌపది వాక్కు. ఆంధ్ర మహాభారత రచనమున కవిబ్రహ్మ రచించిన
పాత్రోచిత సందర్భానుగుణ మనోభావ ప్రసారములకు పలుకులు, పలుకులలో ములుకులు, ములుకుల పదము, పదముల వెలుగు జిలుగులు, వీరికి అనుగుణముగా ప్రత్యక్షములకు పాత్రల గాత్ర చలనములు, ముఖ కవళికలు, హస్త విన్యాసములు, కంఠస్వరములు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు, నవ్వు పువ్వుల నామరూపములు, కోపతాపముల చూపుకోపులు, సాంద్ర ఘర్మ సలిలమ్ములు, దంతపీడన రటనమ్ములు, వికట భృకుటి చటుల ప్రవర్తనములు, ఇన్ని అని అడుగడుగున లెక్క పెట్టనగునా కవి బ్రహ్మ తిక్కనామాత్యుడు సృష్టి సంచారములోని అడుగడుగు ఒక సముద్ర గర్భము, ఒక నందనవనము, ఒక అమృత కుంభము, ఒక వసంతము. ఈ విధంగా తిక్కన సోమయాజి తెలుగు కవులకు వెలుగు కంబము, తెలుగు భాషకు నడిచే నిఘంటువు అంటే వాకింగ్ డిక్షనరీ, వెలుగు తెన్నులకు విజ్ఞాన కోశము. అటువంటి కవి బ్రహ్మ తిక్కన గురించి మనం ఎంత తెలుసుకున్నా అంత తక్కువే. ఏదో భావావేశంతో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాటు చేసి ఉండొచ్చేమో కానీ తప్పుడుంటే క్షమించగలరని తెలియజేసుకుంటూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.